చేసుకున్న ప్రతి ఒక్కరూ డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్లను నిత్యం స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకు పునరంకితం కావాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ రైతు బజార్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ మహోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సంఘం నాయకులు ఏడిద శ్రీను అధ్యక్షత వహించగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, బీజేపీ నాయకులు వేటుకూరి సూర్యనారాయణరాజు, డాక్టర్ ముత్తా నవీన్, జనసేన నాయకులు సంగిశెట్టి అశోక్ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజ్జీవన్రావు విగ్రహాలకు భారీ గజమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నేడు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజలు అనుభవిస్తున్న రిజర్వేషన్ ఫలాలు అంతా వారి చలవేనని అన్నారు. కార్యక్రమంలో భాగంగా సేవా సంఘం సభ్యులు ఏడిది కృష్ణ ఆధ్వర్యంలో అతిథులు ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర నాయకులు వేటుకూరు సూర్యనారాయణరాజు, డాక్టర్ ముత్తా నవీన్ కుమార్, బీజేపీ నగర కన్వీనర్ గట్టి సత్యనారాయణ, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, సంగిశెట్టి అశోక్, వల్లూరు సత్యబాబు, కుండల సాయి కుమార్, టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, టీడీపీ నాయకులు గదుల సాయిబాబా, వీరంరెడ్డి శ్రీనివాస్, జగన్లను సాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సేవా సంఘం నాయకులు ఏడిద శ్రీను, డోకుబుర్ర వరప్రసాద్, పోల్నాటి రాజేష్, ఏడిది కృష్ణ, ఎండగుండ ఇస్సాక్, శివకుమార్, రామకృష్ణ, అనపర్తి అప్పనదొర, దోళ్లపల్లి చరణ్రాజ్, మధు, ఇంద్ర, నాగరాజు, మల్లెల రత్నప్రసాద్, ఏడిద కృష్ణ, రాచర్ల చిన్ని, పొల్నాటి రాము, నురుకుర్తి శ్రీనివాసరావు, ఏడిద అప్పనదొర, కూటమి నాయకులు బత్తుల భవానీ, దొడ్డి వీరేంద్ర పాల్గొన్నారు. చూసుకుంటే ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రైటర్, ఆయన రాజ్యాంగాన్ని పొందుపరిచిన విషయం మీ అందరికీ తెలుసు. ఆయన రాజ్యాంగాన్ని పొందుపరిస్తే కానీ దాన్ని ముందుకు తీసుకెళ్లాలని కృషి చేసిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. మరో పక్క మాటలో చెప్పాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రైటర్, బాబు జగజ్జీవన్ రావు ఫైటర్ అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఫైటర్ ఆశయాన్ని నెరవేర్చడం కోసం ఎంతో కృషి చేశారు. ఈ రోజున అలాంటి వ్యక్తులు ఆ రోజున కృషి చేయబట్టే ఈరోజు బరువు బలహీన వర్గాలందరూ కూడా ఈ దేశంలో సుఖసంతోషంతో ఈరోజు సమాజంలో బాగా జీవిస్తున్నారంటే వారి యొక్క స్ఫూర్తిని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ సాయిబాబా గారు పైకి కూర్చున్నారు. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు, ఆలోచన విధానాలు దేశవ్యాప్తంగా అమలు చేస్తారని ప్రతి ప్రభుత్వాలు చెప్తుంటాయి. అంటే నేనేమంటానంటే ఈ రాష్ట్రం దేశంలో ఒక పక్కన అన్ని రాష్ట్రాల్లో పరిపాలన చేస్తుంటారు. దేశంలో అనేక ప్రభుత్వాలు పరిపాలన చేస్తాయి, అందరికీ తెలుసు. ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు నెరవేరుతానంటారు, చాలా మంది చెప్తుంటారు. కానీ నేను ఒకటి గర్వంగా చెప్పగలను, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు నెరవేర్తానని చెప్పి చాలా మంది విఫలమయ్యారు. ఏ విధంగా అంటే నేను చెప్తాను, ఈ రోజున రెండు విషయాలు చెప్పాలి. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రభుత్వాలు పరిపాలన చేస్తారు.